అప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇది ఎడారి ప్రాంతంగా ఉండే కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇది బీహార్లోనో ఇట్లా కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళకి నీళ్లు ఊళ్ళో ఉండవు. దాదాపు 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరం కూడా పోయి నీళ్ళు తెచ్చుకునే పని ఉంటుందంట, తాగే నీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు 2-3 కడవలు తీసుకుంటారంట, లేదా దబ్బర్లు కానీ 2-3. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సుట్ట మాదిరిగా పెట్టుకొని తల మీద దాని మీద ఒకటి పెట్టుకునేది, మళ్ళీ దాని మీద ఇంకొకటి పెట్టేది, దాని మీద ఒకటి 2-3 గడ తెచ్చేవాళ్ళు ఉంటారంట. విచిత్రం ఏమంటే వాళ్ళు తెచ్చేటప్పుడు వాటి పట్టుకొని కూడా పట్టుకోరంట, చేత్తో కూడా పట్టుకోరు, పైన అట్లే బ్యాలెన్సింగ్గా పట్టుకొని మళ్ళీ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ వస్తానే ఉంటారంట. చూడు, తల మీద 2-3 ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి సుట్ట పెట్టుకోండారు, పెట్టేసుకోండారు, చేతితో కూడా పట్టుకోవాలా. అయినా కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఎలా ఉండగలుగుతున్నాయి? నడుస్తూ ఉన్నా ఇతరుతో మాట్లాడుతూ ఉన్నా కూడా తల మీద వాడి కుండల మీదనే మైండ్ ఉంటుంది. ఇట్టొంగుతున్నాయా అట్టొంగుతున్నాయా అని దానికి అవసరమైనప్పుడు ఇట్ట కొంచెము బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ